అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట, ఆ తర్వాత పరిణామాలు సినీ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ని ఇబ్బందిలోకి నెట్టినటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీకి మరింత దగ్గర అవుతున్నారు. అలానే ఇద్దరు మెగా బ్రదర్స్ని కలిశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎప్పుడు కలవబోతున్నారు? ఈ అంశం పైన ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. అల్లు అర్జున్ దీనికి సంబంధించిన ప్రణాళికను కూడా సిద్ధం చేసుకున్నట్టుగా సమాచారం అవుతుంది. ఇది ఎంతవరకు నిజం? ఈ అంశాన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు చందు శ్రీనివాస్ గారు, పొలిటికల్ అనలిస్ట్. చందు శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం. వివాదం అంతా సమసిపోయింది, అంటే లీగల్ బ్యాటిల్ మాత్రం కంటిన్యూ అవుతుంది. సో ఇప్పుడు మెగా బ్రదర్స్ దగ్గరికి వెళ్ళి ఫ్యామిలీతో వెళ్ళి అల్లు అర్జున్ కలిశారు. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ని కలవబోతున్నారు. ముహూర్తం అంటున్నారు. ఎప్పుడు కలిసే అవకాశం ఉంది? ఏమైనా క్లారిటీ ఉందా దాని మీద? అదే, తప్పకుండా కలవాల్సిన అవసరం ఆయనకు ఉంది. ఎందుకంటే ఆయన బిజీ షెడ్యూల్లో మనం చూస్తూ ఉన్నాం. పవన్ గారు ముఖ్యమంత్రి గారి సమావేశం కావచ్చు, కలెక్టర్ కాన్ఫరెన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఢిల్లీ పర్యటన నుంచి వచ్చిన కాడి నుంచి గ్యాప్ లేదు ఆయనకి. అదే సమయంలో అనుకోని సంఘటనలు మనం ఇవన్నీ చూసాం. ఇప్పటికీ లీగల్ హర్డీల్స్ ఆయన ఎదుర్కొంటున్నాడు. నిన్న కూడా పోలీసులు మళ్ళీ రివర్స్ అయ్యి మళ్ళీ లెటర్ పెడతాం, మీకు పర్మిషన్ ఇవ్వలేదని అంటాం. ఒకవైపు ఏమో బాబు శ్రీతేజ చావు బతుకుల్లో ఉండటం, తెలంగాణ ప్రభుత్వం నుంచి అందరు పెద్దలు వెళ్ళి పరామర్శించడం, ఇంకోవైపు మందాకృష్ణ మాదిగా 25 లక్షలు ఏం సరిపోయింది, కోటి రూపాయలు ఇవ్వాలంటాం. ఇంకోవైపు వైశ్య సంఘాల వాళ్ళు వైశ్యులు అంటాం, ఫ్యామిలీ కమ్యూనిటీ, వైశ్య కమ్యూనిటీ మొత్తం అల్లు అర్జున్ డైరెక్ట్గా వార్నింగ్ ఇవ్వటం. ఎన్ని పరిణామాల మధ్య కుక్క తిప్పుకోలేని పరిస్థితిలో ఒక రిలీఫ్ అనేది మెగా ఫ్యామిలీ నుంచి, మెగా కాంపౌండ్ నుంచి వచ్చింది. అన్కండిషనల్గా వాళ్ళు ఈయన వాళ్ళు కాదనుకున్నా మావాడే కదా అని ఉద్దేశంతో ఆయన అనుకున్నాడో లేదు తెలియదు, అంత ప్రచారమే కదా. అక్కడ స్పష్టంగా గ్యాప్ ఉందని కనపడుతుంది సార్ కేశవ్ గారు, మీకు మనకు కనపడదు ఏం లేదు. కాబట్టి ఆ యాటిట్యూడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అల్లు అర్జున్కి ఉంది. అది కొంచెం తగ్గించుకుంటే మంచిదని చెప్పేసి మనం అనుకున్నాం. ఎందుకంటే ఆయన మంచి కోసం చెప్తాం తప్పితే ఏం లేదు. ఇప్పుడు చిరంజీవి అనేది 4 దశాబ్దాలుగా బ్రాండ్, ఒక బ్రాండ్. ఇప్పుడు మీ నుంచి వచ్చింది, మీ నుంచి ఎదిగారని మీరు అనుకుంటే తప్పది. ఆ బ్రాండ్ కింద నుంచి, ఆ చెట్టు నుంచి ఒక 8 మంది హీరోలు వచ్చారు. ఇప్పుడు గ్లోబల్ స్టార్లు అయ్యారు, రకరకాల స్టార్లు అయ్యారు. ఈయన ఐకాన్ స్టార్ అయ్యారు. అప్పట్లో చెప్పిన మాట వాస్తవే. ఇదే అల్లు అర్జున్ గారు చెప్పిన మాట చిరంజీవి గారు చూసి నేర్చుకున్నాను. బాబాయ్ తాతగారు లెగసీ అంటున్నాడు. ఇప్పుడు తాతగారు లెగసీ అని చెప్పి వేసుకున్నంత మాత్రాన అది అంటే అది కూడా గౌరవిస్తాం. అల్లు రామలింగ గారు కూడా మంచి ఆర్టిస్ట్ ఒప్పుకుంటారు. ఆయన హీరోగా చేయలేదు కదా సార్, అదే కామెడీ యాక్టర్గా చేసి అట్లా ఎమర్జెంట్ వ్యక్తి. అవకాశాలు ఆయన ద్వారా వచ్చినాయి అంటే ఈయన దగ్గర విషయం లేకపోతే వస్తాయా? ఈయన పెళ్లి సమయానికే, చిరంజీవి గారు పెళ్లి సమయానికే పాపం సెలవులు పెట్టలేని పరిస్థితిలో కూడా మ్యారేజ్ చేసుకున్నారంటే అప్పటికే బిజీ హీరో అయ్యాడు. ఒక స్వాతిముత్యం తీసుకోండి, ఒక విజేత తీసుకోండి, లేకపోతే సినిమాలు తీసిన ముఠామేశ్వరి తీసుకోండి, ఆపద్ బాంధవుడు తీసుకోండి. ఆ తర్వాత ఎదిగిన క్రమంలో ఆయన సెల్ఫ్ మేడ్ మ్యాన్గా చిత్రీకరించి వెళ్ళాడు. స్వయం కృషి సింబల్. కాబట్టి ఇక్కడ ఆయన ఎదిగిన చోట ఆయన చూసి మిగతా అంతా నేర్చుకున్నారు. ఈయనేంటి, నేను వస్తే నా ఇష్టం అయితే వస్తా, నేను తగ్గను, నేను నా ఇష్టం వస్తే వస్తానని చెప్పి ఈయన స్వయంగా వైసీపీ ప్రభుత్వానికి మద్దతు తెలియజేయటం మిత్రుడికి. అంటే ఈయన ఏదో తన రెస్పెక్ట్, తన వ్యక్తిగతమైన ఇమేజ్ అనేది తీరుతో చేస్తున్న వ్యవహారాలు ప్రత్యర్థులకు అవకాశం ఇస్తుంది. అంతే కదా. అది గ్రహించలేకపోతే అంతకంటే అవివేకం ఇంకోటి ఉంటుంది. ఎప్పటికైనా రిలీజ్ అవ్వాల్సింది. మీరు చెప్పింది అవతల వాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళు సరిగాచుకుంటున్నారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళతో ఓన్ చేసుకుని మావాడాడు. ఇప్పుడు వైసీపీ ఏడుంది, అది 11 సీట్లకి పరిమితం అయిపోయింది. దాన్ని తట్టిలేపాలి. ఈ లోపేంది వేణుస్వాములు అంటే ఒక స్వామీజీలు వస్తారు. వాళ్ళు ఏమంటారు, అసలు రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అంట. అసలు రాజకీయంగా ఏంది, రాజకీయాలు ఆ వ్యాఖ్యం ఆంధ్రప్రదేశ్లో ఉందా? ఈ స్వాములందరూ కూడా రేవంత్ రెడ్డి గారు వీళ్ళ మీద దృష్టి పెట్టాలి సార్. ఈ స్వాములకు కూడా ట్రీట్మెంట్ వీళ్ళు వాళ్ళ పనులు చేసుకుంటారు. ఇలాంటి వాటిలో వేలు పెడతారు కదా, అట్లా పెడతాం. ఇవన్నీ కూడా రకరకాల వాళ్ళకి అవకాశం ఇచ్చాం. అంబటి రాంబాబు మావాడు అంటాం, వైసీపీ వాళ్ళు ఫ్లెక్సీలు కడతాం, ఈ గ్యాప్ ని పెద్ద చేద్దాం అనుకుంటాం. వాళ్ళ పాపం వాళ్ళ ఇది గ్రహించాలి. అల్లు అర్జున్ గ్రహిస్తే కంట్రోల్ వస్తుంది, లేదంటే వేరే వాళ్ళ కంట్రోల్లో ఈయన ఉంటాడు. అంతే, వేరే వాళ్ళ కంట్రోల్ ఉంటే అంతే, ఆ బౌండరీలో ఉండిపోతుంది తప్పితే ఆ స్థాయిలో వెళ్ళాం. ఇప్పుడు సరే రిలైజ్ అయ్యాడని మనం అనుకుందాం. చిరంజీవి గారి ఇంటికి అంటే వాళ్ళ మెచ్యూరిటీ కూడా, చిరంజీవి గారు ఇచ్చిన ఇమేజ్ వెంటనే ఆయన షూటింగ్ రద్దు చేసుకొని రావడము, నాగబాబు గారు వెళ్ళడము ఇంటికి. సో అంటే ఎవరు ఏమి పిలవాల్సిన అవసరం లేదు. ఏదైనా కష్టం వస్తే మన ఫ్యామిలీ అనుకున్నారు కాబట్టి ఇమ్మీడియట్ గా వెళ్ళారు. ఆ రియలైజేషన్ రావాలి. ఆ రియలైజేషన్ ఆయనకి రావాలి. అది ఈ రోజుతో కాదు, ఇక మీద తీసుకునే ప్రతి స్టెప్ కూడా ఏదైనా కానీ పెద్ద ఆయన దగ్గర ఉంటే ఈ పరిస్థితులు ఉండే కాదు కదా.
ఆయన ఆయన అందరి దగ్గరికి వెళ్ళి ఆయన ఆశీస్సులు ఎందుకు తీసుకుంటారు? ఎన్నో కష్టాలు పడి ఈ స్థాయికి వచ్చాడు కాబట్టి. సరే, అది కట్ చేస్తే మీరు అన్నట్టు ఆ ఇద్దరు అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళి, ఇక మిగిలింది డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆయనకి అనేక రకాలుగా నిర్మాతలు చెప్పినట్టు, దర్శకుడు చెప్పినట్టు అన్ని యొక్క పర్మిషన్స్ స్పెషల్ షో కూడా ఇచ్చింది, ఏ మనసులో పెట్టుకోకుండా. నీ వ్యక్తి, మీ హీరో, నిర్మాతలుగా అదే నిర్మాతలు పవన్ గారితో కూడా సినిమాలు చేయొచ్చు, వాళ్ళకి చెప్పొచ్చు. మరి మీ హీరో అక్కడ పోయి వైసీపీ వాళ్ళకి సపోర్ట్ చేశాడు కదా, నా అవసరం ఏముంది ఇప్పుడు? రాజకీయం వేరు, సినిమా అది అన్కండిషనల్ గా ఆయన చేశాడు కదా. చేసినప్పుడు ఆ కృతజ్ఞతా భావంతో ఈయన ఈ రోజు రేపో ఒకవైపు శ్రీతేజకి హాస్పిటల్కి వెళ్ళి, ఎంతమంది వెళ్ళినా, బన్నీ వాసు వెళ్ళినా, ఇంకొకరు వెళ్ళినా, ఈయన వెళ్ళి ఈయన తరపున ఈయనకేం అడ్డంకి ఉండదండి, వెళ్ళి సెక్యూరిటీ రీజన్స్ వస్తే ఆయన వెళ్ళకపోయినా వైఫ్ ని అల్లు అరవింద్ గారు పంపించండి. ఇక బన్నీవాసు అంతే చూసుకుంటాడంటే, బన్నీవాసు ఒక్కడు కాదు కదా, మనిషి చనిపోయారు, మనిషి తరపున వాళ్ళ బిడ్డ ఎలా ఉన్నాడు, చావు బతుకులు, ఇప్పటి వరకు కోమా నుంచి బయటకు రాలా, ఏమైతే తెలియదు. ఒకవైపు పోలీసులు కూడా నీకు పర్మిషన్ అప్లై చేసావు కానీ థియేటర్ వాళ్ళు అడిగారు కానీ ఆయన రావద్దు అని అన్నారు. మరి అది ఇప్పుడు బయటపడితే అదేమైందో కూడా తెలియదు పరిస్థితి, లీగల్గా ప్రాబ్లం అవుతుంది. ఒకవైపు ఏమో వీళ్ళు మాకు జైల్లో 12 గంటలు అట్టి పెట్టారు, మేము పోరాడతాం, ఎవరితో పోరాడతారు ఇక్కడ? ఏ లీగల్గా అదే కాంప్లికేషన్ మధ్య ఈరోజు రేపు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తే ఇది ఫుల్ఫిల్ అయ్యిద్ది అనేది. ఎందుకంటే మెగా అండ ఈ అల్లు అంటే ఎక్కడ పార్టీ ఆఫీస్, అక్కడ ఆయన క్యాంప్ ఆఫీస్ ఉంది కదా, అక్కడ కలవాల్సిందే. ఆయన క్యాంప్ ఆఫీస్ కూడా విజయవాడ కూడా తీసేశాడు కాబట్టి, మంగళగిరి ఆయన ఇల్లు, మంగళగిరి ఇప్పుడు ఇల్లు వాకిలి అన్ని అక్కడే ఉంటాయి కాబట్టి అక్కడికి వెళ్ళి కలుస్తారని చెప్పి ఈ రోజు రేపు అంటున్నారు. అది కూడా ఫుల్ఫిల్ అయితే కనుక, అంటే కలిస్తే ఓన్లీ ఈ సినిమాలకు సంబంధించి ఈ అంశం ఇది ఒకటే మాట్లాడతారా? రాజకీయాల్లో నీకేమైనా ఇంట్రెస్ట్ ఉందా ఏంది? మరి రాజకీయాల్లో వస్తావని చెప్పి అంటున్నారని పవన్ అడగొచ్చు. ఇంట్రెస్ట్ ఉందా, నేను ఏదో ఫ్యూచర్లో పాలకులు పోటీ చేయాలి, నా పుట్టిన ఊరు, మా నాన్న పుట్టిన ఊరు అని అడగొచ్చు. తాత పుట్టిన అంతే కదా. అడిగితే కనుక ఫ్యూచర్లో ఆయనకి ఇంట్రెస్ట్ ఉంటే సరేరా ఏ పార్టీ ఎందుకు అని ఆహ్వానం పలికినా అంతే కదండి. 2019 ఎలక్షన్స్ మొత్తం క్యాంపెయిన్ కూడా చేశాడు కదా, ఆ ప్రచారంలో కూడా పోయి పాల్గొన్నారు అక్కడ. కాబట్టి ఆ రిలేషన్ ఉంది కాబట్టి వస్తే ఆహ్వానిస్తారా? అంతే డెఫినెట్గా. ఎందుకంటే అందరికంటే ఎమోషన్, ఈయన ఎంత ఎమోషనో, ఆయన నిజమైన హీరోని నేను గుండెల్లో చూశాను, దగ్గరగా చూశానని పొగిడిన వ్యక్తి అల్లు అర్జున్ గారు. అంటే పవన్ ఏంటి అనేది తెలుసు కాబట్టి రాజకీయాల్లో భవిష్యత్ అంతా జనసేనకే ఉంది. రవిని కూడా తీసుకొని వెళ్తారు ఏమో కలిసి, ముందు మా వాడిని పెట్టుకోండి, తర్వాత నేను వస్తానంట. అదే ఏ విధంగా అయినా కానీ ఇక ఉన్న పరిస్థితుల రీత్యా అన్నీ మాట్లాడుకోవచ్చు, ఏముంది. అది కూడా మంచి వాతావరణానికి వీళ్ళంతా ఒకటే అనేది కలుగుతుంది, మెసేజ్ ఇచ్చినట్టు సమాజానికి. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. అల్లు అర్జున్ తన తప్పిదాలు తెలుసుకున్నారు, కొంత తగ్గాలని కూడా నిర్ణయించుకున్నారని సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మెగా ఫ్యామిలీకి దగ్గరగా వెళ్ళారు. ఇక పవన్ కళ్యాణ్ గారిని కలవడం ఒకటే పెండింగ్లో ఉంది. 1-2 రోజుల్లో షెడ్యూల్ అయ్యేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. వరుసగా అఫీషియల్ మీటింగ్స్లో పవన్ కళ్యాణ్ బిజీగా ఉండడంతో ముందు ఆ షెడ్యూల్స్ కంప్లీట్ అయిన తర్వాత అల్లు అర్జున్కి అపాయింట్మెంట్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నేరుగా మంగళగిరి వెళ్ళి అక్కడే ఆయన కలుస్తారు. ఇక రాజకీయ అంశాలు కూడా చర్చకు వచ్చినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.